విశ్వంత్ అంట హ్యాపీ బర్త్డే టు యు నాన్న. అదే పని ఇంకా ఇప్పుడు పెడతా అని చూస్తుంది. పొగంతా నా మీకు వస్తుంది ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు పొయ్యి కాడ కూర్చుంది చాలా రోజులు. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు కూర్చొని ఇంతసేపు కారిపోతున్నాయి నీళ్ళు. ఇవి ఇట్లా సుక్కలు కనబడుతున్నాయి నాకు. పొగంతా లోపలికి వస్తుంది మొత్తము. కళ్ళకి ముక్కలు పోతుంది. అంతా చెమట వస్తుంది. మొత్తం నీళ్లు కారుతున్నాయి. ఇట్లా మొగం కడుక్కున్నట్టు వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు కూర్చోలే పోయి కాడ. కత్తెర చేతులు దెబ్బ ప్లీజ్ రా. కత్తెర కొత్త తెచ్చుకున్న కత్తెర చాలా వాడుతున్నాం. ఇక నేనే వాడుతున్నాను ఎక్కువ శాతం. అయితే ఇది టైట్ ఉన్నది ఎంత లేదు. ఇట్లాంటి చిన్న చిన్న కట్ చేయాలా పెద్దనా? ఒక కాకును ఒక 4-8 ముక్కలు చేయాలా? ఈ కొమ్మ కూడా కట్ చేయాలా? ఎప్పుడైనా ఎక్కువ శాతం నువ్వే కట్ చేస్తున్నావు. నేను ఎప్పుడు కట్ చేస్తాను? నీకు కట్టరా జర ఆగురా. నేను ఇన్నిగానే ఉన్నాయి కదా, నేను కట్ చేసినాక ఇస్తాను నీకు. మళ్ళీ కట్ చేద్దావు తీసుకొని మస్తుగానే ఆగు. ఆగు ఆడు చూడు దెబ్బ తాగదే. మరి ఎందుకు చేస్తున్నావు అట్లా? ఇంకా మోహన్ స్వెటర్ ఏడ్చేస్తున్నాను. కట్ చేస్తే ఇట్లా అయిపోయినాయి. వండుకున్నాక స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అప్పాలు ఇది కట్ చేసి పెట్టిండు. బయట చీకటి అవుతుంది కానీ వీడు వండుకుంటేనే మాకు పని ఆడవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆడ చుట్టూ పోవలేదు కదా, మేము బయటనే పోయి పెడతాం. మళ్ళీ వీడు వస్తే ఆగమనం చేస్తాడని వీడు వండుకున్నాక పని చేసుకోవచ్చు అని చూస్తున్నాం. ఈ చీకటి అయినా సరే ఇప్పటికే లేట్ అయినట్టుంది. కానీ పంటనే లేడు. టీవీ కూడా పని చేస్తాం పంట. బయటకు వచ్చినాం. మీకు మట్టి పోసింది, పొయ్యి అరేంజ్ చేస్తుంది. చీకటి జర మబ్బు అవుతుంది. మళ్ళీ 5 అవుతుంది టైము. అయితే పొయ్యి పెట్టింది, ఉసుక పోసింది, రాళ్ళు పెట్టింది. బండ గిడికించి తెచ్చిన ఉసుకే. గిదే ఉసుకే గిడ మట్టి ఉండే మరి అక్కడికి తీసుకుపోయి ఆడేసినాము. మళ్ళీ కట్టెలు తీసుకొచ్చింది. కట్టెలు మా ఇంటి అనుకుంటే ఆడ పాత కట్టెలు. ఆ కట్టెలు తీసుకొచ్చింది. అవి నాణ్యే అసలు మొన్నటిదాకా నాణ్యే. కానీ ఇవాళ నిన్న కూడా కొట్టింది. అవును కానీ మర్చిపోయినా. ఇవాళ వాన కొట్టలేదు అసలు లెక్కకు. కొంచెం ఎండ కొట్టింది కానీ తీసుకొచ్చేసింది. జర ఎండిపోయినాయి. లోపలుకున్నట్టున్నాయి కట్టెలు. లోపల జర ఎండే ఉన్నాయి. కాకపోతే మంట తగిలే ఇప్పుడైతే. కానీ బతికిపోయినాం. గ్యాస్ పెట్టాలంటే మళ్ళీ గ్యాస్ మీద చేసుడు కష్టం. మళ్ళీ గ్యాస్ అంతా అయిపోతుంది. మళ్ళీ తొందరగా అయితే కట్టెల మీద అయితే. అందుకే ఈ ప్లాన్ చేసినాం అన్నట్టు. ఇక ఇది అదే మాది పోయి. కానీ అన్ని అనుకొని తీసుకురా. అన్ని వేస్తే పట్టుతాయి కావచ్చు. కొంచెం అన్నీ కొంచెం ఎందుకంటే మళ్ళీ అదేంటి ఇది పిండిలో ఏం కలిపినా? ఏం పిండి ఇది? గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, శనగపిండిలో కారం, శనగపిండిలో ఉప్పు కారం కలుపుతుంది. ఏం కలపలేదు, ఉప్పు కారం. ఈ
ఇవన్నీ కలిపి ఏం వంట చేస్తాం అనేది తెలుస్తుంది ఇప్పుడు. అన్ని కలపడానికి ఇక్కడ కూర్చున్నాం, ఇక ఏం కలుపుతుంది ఏం కథ అనేది చూపిస్తుంది అన్నట్టు. అయితే పండుగ రోజు అయితే మొత్తం పని అంతా అయిపోయింది. పండుగ పని ఇంకా అప్పాలు ఒకటే. అప్పాలు ఇది అసలు ఏం పండుగ అంటే మా తెలంగాణలో అయితే తొలి ఏకాదశి పండుగ అంటారు. ఉగాదికి ఉడుచుకోవాలంటే ఏకాదశి అంటే తొలి ఏకాదశితో మళ్ళీ పండుగ స్టార్ట్ అయితే ఉగాది అయిపోయినాక మళ్ళీ ఒక 2 months వరకు మాకు మధ్యలో ఏం పండుగలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినంటే 1 month కోటి ఖచ్చితంగా వస్తుంది. ఇది అయిపోగానే మళ్ళీ ఏమో రాగిల పండుగ అయిపోగానే వినాయక చవితి అయిపోగానే ఇక దసరా, ఇట్లా నెలకు ఒక పండుగ వస్తుంది. ఈ ఎండాకాలంలో అంటే ఉగాది నుంచి ఇటు వరకు అయితే ఒక 2 months వరకు ఏం పండుగలకు ఖాళీ ఉంటాం. ఇక మొత్తానికి ఇదైతే తొలి ఏకాదశి అంట మా సైడ్ అయితే చెప్తున్నాను కదా. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ బాబు బర్త్డే అనట ఈ రోజు. అంటే ఈరోజు డేట్ ఏం డేట్? 15 జూలై 15 అంట. యశ్వంత్ విశ్వంత్ నాకు మా నాన్నగారితో అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. అవునా అప్పాలైతే చాలా వేసుకుని తింటది. అయితే మన సబ్స్క్రైబర్స్ వల్ల బాబు బర్త్డే అంట ఈరోజు 15th జూలై 15th రోజు. విశ్వంత్ అంట. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి పుట్టినరోజు మస్తు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే విశ్వంత్. గాడ్ బ్లెస్ యూ. విశ్వంత్ చెప్పు. ఓకే అండి. ఇంతకుముందు కామెంట్ వచ్చింది, అది వీడియో తీస్తున్నాము. ఇంతకుముందు కామెంట్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు అప్పుడు ఒక్కొక్కరు ఏమో కరెక్ట్ అంటే యాదగుని చెప్తారు, ఒక్కొక్కరు కొంతమంది గుర్తులేక అంటే వద్దు. బియ్యం పేటి ఎక్కువ మురుకులు వస్తా. ఇది మినపప్పు కోసి పట్టిలే, అందుకే మినపప్పు మిక్సీ పట్టి వస్తున్నారు. లైట్ తొడలు కొట్టుకుంటుంది, మండతాయి నీ తొడలు. చల్ల వాటర్ వస్తుంది, చల్లయి వేడి పెట్టలే. మురుకులకు చల్ల వాటర్ వస్తుంది, కారం అవన్నీ కదా బాగా కలుపుకొని ఇంత ముద్దయిదిగా ఇవి అప్పాలు చేస్తా. కొంచెం పిండి, చాలా పిండి కదా ఇది, కొంచెం అప్పాలు కూడా కలుపుతా. నెక్స్ట్ ఉంది కరివేపాకు కొన్నిసార్లు మొత్తం తర్వాత పోయినసారి పండుగ ఏమో మాకు మిస్ అయినా అసలు తెలుసా. పప్పు 1 గంట క్రితం నానబెట్టిన పప్పు అయితే మొత్తం వేస్తా. ఇప్పుడు రుబ్బిన అల్లుగడ్డ ఎప్పుడు వేసారు వాళ్ళు మర్చిపోయిన అప్పాలలా. కొంతమంది వేయరు, ఇష్టం. చాలు, ఎందుకు వస్తుంది ఎక్కువ కారం ఉంది బాగా. అంత పిండిలో 3 చెంచాలు వచ్చింది, ఇంత పిండిలో 2 చెంచాలు వచ్చింది. వేడి నీళ్ళు గరం గరం మసులుతున్నాయి. చాలా సరే ఉంది ఒక జర ఏమనుకోకుండా.
ఇప్పుడు అత్యంత కష్టమైన పని ఏంటంటే పొయ్యి అంటుకోవడం. ఇప్పటిదాకా పిండి కలిపింది ఆడ పెట్టింది అవి ముద్దలు చేసి ఇప్పుడు పొయ్యి అంటి పెడుతుంది అన్నట్టు. ఇక ఈ చలికి వానకు గాలికి చూడాలి. ఇప్పుడు అంటుకుంది మొత్తం మీదేగా ఉండదా అంటుకున్నట్టేనా? అయితే అంటుకుంది పొగలు అయితే మస్తు అయింది. మరి వాన వస్తాయి మా పొద్దు లేస్తే అయిపో కానీ అసలు వీలు కాలేదు. మాడు వంటేమంటే అసలు వండుకులు అయినా సరే స్టార్ట్ చేసాము. ఏమో వాన వస్తే మాత్రం మరి తయ్యకత్త అవుతుంది. ఇంట్లో పోవాల్సింది. ఇక పిండి ఇట్లా అన్ని కలిపి పెట్టుకున్నాం. బాగా పోయి దగా మండాలి మనం. వాన వస్తుందేమని భయపడుతుంది. అటు ఒక పరద కట్టిన అటు ఒకటి కుర్చీ పెట్టి పరద కట్టిన గాలి వస్తుంది అటుకించని. గాలి రాకుండా అటుకించి జర్ర వాన రాకపోతే మూలు అయింది నల్ల నల్లగా. ఒకవేళ వాన రాకపోతే పని అవుతుంది. వాన వచ్చానా అంటే పని ఆగమవుతుంది. వంట మళ్ళీ పోయింది. మళ్ళీ పేపర్లు కవర్లు పెడుతుంది. అవుతుందా పని కాదా భయం అవుతుంది. పిండి కలిపినాక చేయన్నట. పిండి ఉంచొద్దట. పిండి ఉంచితే ఏమవుతుంది? పిండి పుల్లగా అవుతుంది. కలిపినాక ఉంచితే రేపటి దాకా అవుతుందట. ఇప్పుడు కన్ను వచ్చింది ఒకటి అప్ప ఒకటి అప్ప వస్తుంది. పోయి అనుకుంది బాబా అప్పలు 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 ఎక్కువ శాతం ఇవే చేస్తాం. మధ్యలో హోల్ చేయనా మధ్యలో చేస్తే మంచిగా కాలుతుంది అన్నట్టు. ఇప్పుడు చేసేదానికి పొయ్యి అయితే అట్టుకుంది మంచినే. జరా సరే వాన ఏం చేస్తావు చూడాలి. వాన 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 మొగులాయే కొండల్లా మూలాయే వెయ్యాలో వాన ఏమంటారు పాట మర్చిపోయినా. కొండల మూలాయ వెయ్యాలో కట్ట తెగిపోయి వెయ్యాలి అన్నట్టు కొండల మూలైంది. అప్పాలు చేసింది. మళ్ళీ ఇప్పుడు తర్వాత మురుకులు చేస్తాము. సేవలు చేసుకుంటారు అసలు లెక్కకు. ఇది సేవల పండుగ అని అంటారు. మాకు చిన్నప్పుడు అయితే సేవల పండుగ అంటాము. సంక్రాంతి అప్పుడు కూడా సేవల పండుగనే అంటారు దాన్ని. నాకు ఇప్పటికి కూడా తెలియదు ఏంటంటే సేవల పండుగ 2 సార్లు వస్తుంది. అప్పటికి నాకు ఇప్పటికి కూడా తెలియదు ఎందుకు చేసుకుంటారు. ఇప్పుడు జనవరి ఇప్పుడు ఇది వానాకాలంలో పంటలు వేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ పిండి వంటలు చేసుకుంటారు. తర్వాత సంక్రాంతిలా మళ్ళీ సంక్రాంతి అప్పుడు కూడా పిండి వంటలు చేసుకుంటారు. అక్క అప్పాలు చేస్తున్నావు ఇప్పుడు అక్క. ఇక అప్పాలు మొదలు పెడుతున్నాం. పొయ్యి అట్టుకుంటలేదు. కట్టెలు నాన్ని గ్యాస్ జరుగుతుంది. గ్యాస్ బుడ్డోడు రాలేదు. కూర్చొని చేయి. ఇక మళ్ళీ దీన్ని తొందర అయితే అని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తుండే పోయింది స్కూల్ ఒకటి ముక్కి ముక్కి నిషేధ ముక్కి చూద్దాం. అసలు ఇంకొంచెం కాగాలి. ఏయంగా రావాలి మీదికి అయినట్టేనా? జరగాలి. వాన వస్తలేదు చూడు. టెన్షన్ పడ్డది. మూడు అట్లా పోయింది. జర మంచి గట్టి వద్దు. దానికి సన్నగా రావాలి. దొడ్డుకు వస్తే ఉడకేసాక ఏమన్నా కానీ అది ఇచ్చేసి నేను ఇస్తాను. కాయలు దేవుడయ్యా దేవుడా మంచిగా దెబ్బ కానీ వాన రాక్కొని దేవుడా ఈ పొగ రాక్కొని పొయ్యి ఇద్దరు అంటుకుంది. కానీ గంట పొయ్యి అంటు పెట్టింది. గంటకు 5 నూనె పొగ వస్తుంది. గంట బాగా నెగ్గిన పిండి పెట్టాలి. ఎలా పెట్టాలి? కానీ గలీలో నేను పెట్టిస్తాను డాడీకి. స్టార్ట్ అయినాయి. చూడండి ఇక్కడ మళ్ళీ వేసుకొని బాగానే అయింది. ముద్దలు ఓ కన్నా గింజ చేసి ఉడికితే అరి ఉడకాయి దొడ్డు అసలు ఎట్లా ఒకసారి ముద్దలు చేసి ఒక ముద్ద చిన్న ముద్ద చేయి గట్టి వత్తు పెద్ద ముద్దలు చేసి వత్తుండిగా అప్పాలు చేస్తున్నాను. అప్పాలు తీసుకో. ముద్దలు చేసి పెట్టింది.
అప్పట్లో అయితే మా బాబు ఉన్నప్పుడు మా బాబు మంచిగా చేసి ఇంటికాడ ఉన్నప్పుడు నేనైతే ఒకసారి చేయకపోతే అసలు ఇవి చేయాలంటే నాకు అసలు తిక్కలేస్తుంది, నచ్చదు నాకు ఇవి చేసుడు. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని ఈ పని ఒకటే తినే చేసుడు నేనైతే పిండినే చూస్తా, ఎప్పుడైపోతే ఎప్పుడు మూత తీసుకుంటా చూస్తా. అదేమో ఇంతనే ఉండదు, ఎప్పుడు చూడ ఇంత ఉంటుంది, తీసినా కొద్ది ఉంటుంది. అప్పుడు చేతుడు ఇంటికాడ అమ్మకి ఇట్లా. బాబు మొత్తం పొయ్యికానే ఉండు మా బాబు అయితే. ఇప్పుడు మొన్న పోయినసారి అయితే నేను చేయలేదు అసలు. నేను వీళ్ళిద్దరే చేశారు నైట్. ఎప్పుడైనా మేము చేస్తాం, ఎక్కువ శాతం నైట్ చేస్తాం. తీసుకురాళ్ళు మానొస్తుంది బావా, వస్తుందా ఏది వాన సుక్క తేడా తెలుస్తుంది. పైప్ మీదకి ఏంది చేస్తుంది, ఎందుకు అవుతుంది? వాన వస్తే లోపలికి వస్తుంది, ఇంట్లో చేద్దాం గ్యాస్ మీద. ఏంటది? వాట్ ఇస్ దట్ రేటింగ్? ఏయ్ ఏంది అది? ఓపెన్ మౌత్. ఏదది వచ్చేది? అయిపోయింది ఇలా పిండి ఉన్నదట, ఇండ్లు ఉన్నదా? ఉన్నది మొత్తము ఉన్నదంటున్నావు మరి. నాకు నాకేమరికా నీకంటే ఎక్కువ తెలియదు కదా. ఫోన్ ఇరా అమే, మీ ఫోన్ తెస్తుందా? వెరీ గుడ్. అబ్బా ఇవి అయిపోయిన మురుకులు ఇప్పుడు అది చూపించలు వచ్చేది. ఇప్పుడు బాగా వస్తాడు. కన్ను అయితే రెడీ పెట్టింది వచ్చి అప్పాలు, కొన్ని అప్పాలు అయినాయి. ఎందుకన్నా మా నాన్నగారికి అయితే షేంపా మంచిగా ఉండి షేంపా అవి. అమ్మ కన్నా తల్లి తమ్ముడికి అదే అయిపోరా బయట తెచ్చి తీసేయాలి, జర తీసేయాలి. కొన్ని పొయ్యి అయితే అబ్బా గంట సేపు గంటన్నర అయింది పొయ్యి అంటుకోవడానికి. ఈ చెకకు పెడతా ఉన్నాయి అటు ఒక్కటి ఇటు ఒకటి కట్టేది. ఒక పెళ్ళి కూడా వస్తాను బాబు. తాత పెట్టాయి కదా తాత పెట్టాలి డాడీ చెప్పినప్పుడు ఇప్పుడే తిన్న మొత్తం మధ్యస్తే చాక్లెట్ తింటే కదా ఇటు కూడా వస్తాను. చాలా చాలా అవి చూస్తే శ్రద్ధకు నోరు ఊరు ఊస్తున్నాట. ఇవి మా శ్రద్ధకు ఆకలి అవుతుందట. ఇప్పుడే మా బాబు పెడదామని తీసుకొచ్చిన. పెద్దలో పెట్టాలి కదా అట్లా అని చెప్పి. వస్తుంది కొన్ని ఇప్పుడు నేను చేస్తుంటే మమ్మీ లైట్ పెట్టాలి. రాత్రి అయింది వానమోలు అవుతుందట. కొట్లాడుకుంటారు. ఇది అయిపోయినాక అది ఇవి వేయదు. ఇప్పుడు ఇవే ఇగో ఈ పిండి మొత్తం అయిపోయినాక ఆ పిండికి వస్తుంది లెక్క. అప్పటికి నేను పిలుస్తా, నేను అడిపోతా, నువ్వు పోతురా. నువ్వు అడిపోతే ఇప్పుడు చేసేయడం పెడతావురా, ఆడిపో. చేసేదానికి ప్లేస్ లేదు. ఇంత చీకటి అయింది పొద్దుగుండంగా మొదలు పెడితే. ఇంకా పని అయితేనే ఉంది, కాలేదు. పోయి అంటుకునేసరికి ఉన్నది. ఇది పొయ్యి వల్ల లేటు ఇంతే అని ఒత్తుడు ఏం లేదు. పిండాన్ని కలిపెట్టుకున్నది పొయ్యి కాలక మండక కిలో రోజుతో చేస్తుంది మొత్తం. కిలోన్నర వచ్చినా అది కాబట్టి కిలోనే అవుతుంది కదా. లీటర్ కదా, లీటర్ మీద నేను అంత పోసిన చాలా వేల. మళ్ళీ అదేంటి
డైరెక్ట్ అనే వస్తుంది. అయిపోగానే చాయ్ అయిపోగానే చాయ్ వేసుకుని తాగుతాం. అదే పని ఇంకా ఇప్పుడు పెడుతుందా అని చూస్తుంది. తాగుతా నేను తాగొద్దు అన్నం తిని అనుకోవాలి సపరేట్. అది బయటకు వచ్చింది. గిన్నె మా డాడీ వేస్తే యోగి మా మమ్మీ వేసింది. ఒకటిసారి ఇట్లా ఇట్లా పోసింది. ఆయనకి ఇట్లానే మొత్తం రౌండ్ రౌండ్ ఇచ్చుకోతున్నాయి ముట్టుకుంటే. నేను కూడా అట్లే వస్తున్నా ఇక పెద్దగా అదే మా డాడీ కూడా అట్లే వచ్చిండు. పని అవుతుంది, మస్తు పెద్ద పని అవుతుంది. అదంతా వాళ్ళు చేయాలి. ఇక చున్ని కప్పుకుని పొగ వస్తుందిరా. పొగంతా నా మీదకి వస్తుంది. ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం ఇప్పుడు పొయ్యి కాడ కూర్చుంది. చాలా రోజులు ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు కూర్చొని ఇంతసేపు. పొగంతా పొగ లోపలికి వస్తుంది, మొత్తము కళ్ళకి ముక్కలు వస్తుంది. అంతా చెమట వస్తుంది, మొత్తం నీళ్లు కారుతున్నాయి. ఇలా మొగం కడుక్కున్నట్టు వస్తున్నాయి నీళ్ళు. అలవాటు లేక ఎప్పుడు కూర్చోలే పోయి కాడ. గడికోసారి పొగ వస్తుంది. మంట వచ్చినా కానీ పొగ వస్తుంది, మీకు బాగా వస్తుంది పొగ. అన్నం తినబెడుతుంది మా ఊరికి ఫుడ్కి. ఒకసారి చూపెట్టుకో. మా మమ్మీ మా తమ్మునికి అన్నం తినబెడుతుంది నా సైకిల్ మీద. అక్కడ ఉండే కానీ డాడీ ఏమో మమ్మీ మీరు ఏం చేస్తారే మమ్మీ ఇక్కడ కూర్చొని చేసుడు చాలా కష్టము. ఇది ఇదివరకు కూడా తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. కాకపోతే కూర్చుందాం అవుతానంటే ఆడ తినబెడుతుంది కాబట్టి వానికి నేను తినబెడితే వాడు తింటాడో తినడో అని చెప్పి నేను ఇటు వచ్చిన పెట్టిపోయింది. కానీ చాలా కష్టం ఇది. ఇది చేయకుండా సప్లై అవుతున్నది మీకు. కారిపోతున్నాయి నీళ్ళు. ఒక్కటే నేను వేసింది, ఒకటే ఆమె వేసిపోయింది ఆల్రెడీ. అది తీసేసిన నేను ఒకటి వస్తున్నాయి ఇలా. అది ఒక్కదానికి ఇవి ఇట్లా సుక్కలు కనబడుతున్నాయి నాకు. వంట సరిగా రాదు. వంట కట్టెలు పెట్టుడు తెలవాలి, ఈ చేసుడు తెలవాలి, మంట కాడ ఉండు టెక్నిక్ తెలవాలి, మా పొగను తప్పించుకునే టెక్నిక్ తెలవాలి, ఇవన్నీ తెలవాలి చేసుడు అంటే. అప్పట్లో ఆడేవాళ్ళు ఎట్లా చేసారు తెలియదు కానీ అసలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నాకు అసలు ఎట్లా భరిస్తారు ఇదంతా. నేనైతే ఏదో సరే అని ఇప్పుడు చెప్పాను కదా అని చెప్పి ఉన్నా కానీ లేకపోతే నేను ఉండేటోని కాదు. ఇలా నాతో కాని పని ఇది. వేడి ఏమి వస్తలేదు కానీ పొగ వస్తుంది ఎక్కువ. ఎట్లా అవుతున్నాయో తెలియదు. కాకపోతే కాలినాక తీస్తున్నా. జర బ్రౌన్ కలర్లో వచ్చినాక ఆరెంజ్ కలర్లో వచ్చినాక తీసేస్తున్నా. ఎట్లన్నా కానీ ఈ మొత్తం వచ్చేసా. మళ్ళా ఒకటే జర బయట ఉంచన్నా. వస్తున్నా సరే. కర్రగా వచ్చినాయి. రెడ్ కలర్ ఏంటంటే బ్రౌన్ కలర్. అది కూడా తెల్లగా ఉన్నప్పుడు తీయాలి.
బాగా మాడిపోయినట్టు అనిపిస్తుంది. శనగపిండి ఇది శనగపిండి ఇదే కొత్తలే కొత్తాలే శనగపిండి సన్న ముక్కులు కొత్త రైతనా నేను వస్తుంది. శనగపిండి అవి వచ్చిన శనగపిండితో చేసిన మిక్చర్. అది మిక్చర్ అంటే నేను ఫస్ట్ టైం శనగపిండి నీకు వేయం చక్క చుట్టది మంచిగా వచ్చింది. జడ జడ లెక్క వచ్చింది. వాళ్ళు జడ కానీ మస్తు టైం పడుతుంది. ఇంత టైం పడుతుంది అస్సలు అనుకోలేదు. ఎప్పుడు మొదలు పెట్టినప్పుడు 6కి మొదలు పెట్టినామా 5:30 మొదలైతే 9 అవుతుంది. ఎగ్గా వేసాం మళ్ళీ పొయ్యి అంటుకున్నాక 1:30 టైం పట్టింది. ఇంత దానికి ఇంత రచ్చ చేసేది. ఇంత రచ్చ ఇంత ఏంది ఇదంతా బాగుతాం అయింది. టేస్ట్ ఎట్టింది చూడరా ఫస్ట్ అసలు శనగపిండి అచ్చం దొడ్డు మిక్సర్ లెక్క ఉంది. దొడ్డు మిక్సర్ లెక్క ఉంది. ఎంత పురపుర కిందికి వెళ్ళి ఆయన వస్తున్నాను. మరలేసినట్టు ఏం ఇప్పుడే వాసన పట్టుకుంటుంది అన్నట్టు. ఇంకేమైంది అంతగా వేస్తారా తీసిన లేకపోతే పొడుగు తమ్మికి వస్తుంది. ఇదైతే కళ్యామాకి వెయిట్ చేసిన కదా, ఇది మంచి ఫ్లేవర్ ఎట్లుంటుంది డిఫరెంట్. అది నార్మల్గా చేసిన, ఇది ఇట్లా చేసిన. దానికి దీనికి టేస్ట్ ఎట్లుంటుంది చూద్దాం. ఈ షుగర్లు కొన్ని చేసిన షుగర్లు దొడ్డు చేసిన కాబట్టి లేట్ అవుతుందని చెప్పి అయిపోయింది. లాస్ట్ 5 అయ్యో మంటలేదు బావా. అబ్బా అయిపోయినాయి బావా. మస్తు భయపడ్డాను అయితే. వాన వస్తుంది ఇక మళ్ళీ లోపల పెట్టుడు ఎట్లా అనుకున్నాం. మా చిన్నోడు పండగ పెట్టిన గేద్దాం అనుకుంటే మా చిన్నోడు ఇప్పుడు అన్నాడు. అయిపోయి మొదలు అన్నాడు. పొగ తెప్పిస్తున్నా సార్ ఏమనుకోకూడదు. ఇది ఉన్నదే జరంత జాగా. ఈ జాగాలో మళ్ళీ టమాటా అన్ని సామాను చదురుడు ఇదంతా నూకాలి. మళ్ళా అయిపోయింది కానీ ఇలా కట్టెలు వేసినాము. నేను వానగొట్టి తడిసిపోతే మళ్ళీ పచ్చిగా అయితే ఏమన్నా పెట్టేందుకు అని చెప్పి పొయ్యిలకు. ఇది చెత్త అంతా జమ అయింది. ఇదంతా మళ్ళీ సాఫ్ చేసేయాలి. ఇదంతా క్లీన్ చేసేయాలి. వంట చేసుడు అయిపోయింది. నూనె జరంతా మిగిలింది, కొంచెమే ఉంది. పాలు పెట్టినా పిండి మిగిలిందా? పిండి మిగిలేదు కదా, అవి అయిపోయినాయి. అవి ఇవి అన్ని చూపిస్తుంది తర్వాత క్లియర్గా. ఇది తడిపేసింది. అమ్మో ఇదంతా నేను గినిగాను. వాన వస్తుందా? ఏది మరి నాకు వాన తెలియదు. వాన నీ మీద పడుతుందా వాన? ఇంట్లో నా మీద పడతలేదు. బయట పోతే పోయినా దొరికినాయి. తిన్నాము అయిపోయింది. ఇక పని అంతా దించిన, పని చేసినాక దించిన కదా చూపిస్తే. ఇప్పుడు అసలు పెద్ద ట్విస్ట్ ఏంటంటే
ఇదంతా అయిపోయింది క్లీన్ పన్నాన్ని అనుకుంటూ కట్టలు వేసినట్టు ఇది ఇప్పుడు అక్కడ పోయి ఉండే కదా మళ్ళీ అక్కేందంటే వర్షం ఇప్పుడు అంటే పొయ్యి తీసే ముందే స్టార్ట్ అయింది స్టార్ట్ గానే అంతే ఇదంతా తీసేసిన బోరు తోమేసిన కదా మానేందంటే ఇది గ్యాస్ బంద్ చేసిన ఇంకా నయ్యం చిన్నగా వస్తుంది వాన ఇప్పుడు అప్పుడు స్టార్ట్ కాలేదు అదైతే చాలా లక్ మస్తు టెన్షన్ పడ్డా కానీ మొత్తం అయిపోయినాక బోల్ తేరేటప్పుడు సన్న వస్తుంది నేను వస్తున్నట్టు అసలు నమ్మలే ఫస్ట్ ఏడొస్తున్నా కూడా పోయిండు బయటకు పోయి మళ్ళీ ఇంటికి వచ్చిండు సంక్రాంతి అప్పుడు అయితే అప్పుడు స్టార్ట్ చేసి 10:30కి స్టార్ట్ చేసినాం 10:30కి స్టార్ట్ చేస్తే 2 అయింది 2-3 అయింది నైట్ ఈరోజేమో 10 సరికి మొత్తం కంప్లీట్ పని అయిపోయింది నైట్ నేను కట్టే సాయంత్రమో ముద్దుగాలనో మధ్యాహ్నమో లేకపోతే మబ్బుల్లో ఎప్పుడో చేసుకోవాలని చెప్తే ఈయననే అంటే అప్పుడు నాన్నగా చిన్నోడు నా మీదకి బాగా వచ్చి ఇప్పుడేమో ఫోన్ ఇస్తే చేస్తే కూర్చుండు బయట ఆడిపిస్తే చేస్తే పడుతుంది అప్పుడు చిన్నోడు కాబట్టి 6 నెలల క్రితం మస్తు చిన్నోడు కాబట్టి అప్పుడు వాడితో వీలు కాదు ఇప్పుడు మేడుకో ఉన్నా జరిగి మేనేజ్ చేసుకుని చేసినావు అప్పుడు చేయదుమా చేయరాకు పండుకున్నప్పుడు చేయాలి అప్పుడు పండుకున్నప్పుడు మధ్యాహ్నం అప్పుడు నువ్వు షాప్ పోయినావు మొత్తం మీద నువ్వు చేసింది కరెక్ట్ అంతే ఇక బరాబర్ అట్లా ఒప్పుకోవాలి మనం ఓకే ఓకే అండి బాయ్ బై గుడ్ నైట్